హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆరోగ్య పథకం వాయిదా, ఈహెచ్ఎస్‌కు బ్రేకు ఈ నెల కష్టమే అంటున్నారు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. తెలంగాణలో నూతన హెల్త్ కార్డుల ఈహెచ్ఎస్ అమల్లో ఎదురవుతున్నటువంటి అడ్డంకులకు మరియు ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఉన్న ముఖ్య అంశాలు చూద్దాము. ఒకటోది, ముఖ్యంగా గడువు ముగిసినా సరే అందని కార్డులు జూలై 15 నుంచి కొత్త హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి డిజిటల్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే నేటితో ఆ గడువు ముగిసినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి మార్గదర్శకాలు, గైడ్‌లైన్స్ విడుదల కాలేదన్నమాట. అలాగే రెండవది, ప్రైవేటు ఆసుపత్రుల నిరాకరణ. కొత్త ఈహెచ్ఎస్ విధానం కింద సేవలు అందించలేమని జెప్పేసి తెలంగాణ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అసోసియేషన్ టీఏఎన్‌హెచ్ఏ స్పష్టం జేసింది. సో, ప్రభుత్వంతో ఆసుపత్రులకు ఇంకా ఒప్పందాలైతే కుదరలేదని వారు ఖరాఖండిగా జెప్పేశారు. అయితే ఈ మేరకు ధరల వివాదం అండి. సీజీహెచ్ఎస్ రేట్సు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సీజీహెచ్ఎస్ ధరల ప్రకారంగా వైద్యం అందించడం అసాధ్యమని ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్తున్నాయి మన రాష్ట్రంలో. సో, ప్యాకేజీ ధరలు పెంచకుండా సేవలు అందించలేమని జెప్పేసి వారు ఈ మేరకు తేల్చి చెప్పారు. కేంద్రంలో సాధ్యపడింది గానీ, ఇక్కడ సాధ్యం కాదని జెప్పేసి ఖరాఖండిగా తెలియజేశారు. నాలుగోది, ఉద్యోగ పెన్షనర్లలో ఆందోళన. హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం అందుతుందని ఆశించిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బగా అయితే మారింది. ఐదోది, సందిగ్ధంలో భవిష్యత్. ప్రభుత్వం ఆసుపత్రుల డిమాండ్ మేరకు రేట్లు పెంచుతుందా? లేకపోతే పాత పద్ధతిలోనే ముందుకెళ్తుందా అనే విషయం పైన స్పష్టత రావాల్సింది. ఈరోజు సాయంత్రంలో ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమో అని కూడా అందరూ ఎదురు చూసారు గానీ ఏం రాలేదు. సో, టోటల్‌గా ఈరోజైతే హెల్త్ కార్డులు ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రకటించిన గడువు పూర్తయిపోయింది. ఆసుపత్రి యాజమాన్యాలతో ఒప్పందాలు కుదరకపోవడం మరియు మార్గదర్శకాలు రాకపోవడంతో హెల్త్ కార్డుల ప్రక్రియ అనేది నిలిచిపోయినట్టుగా అయితే అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇది ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై ప్రభావం అయితే చూపుతోంది. ఎక్కడికెళ్ళాలన్నా సరే ఇంకా ఇప్పటికి ఒప్పందాలు కుదరలేదు కాబట్టి హాస్పిటల్స్ అయితే నిరాకరిస్తున్నాయి. మరి కేంద్రం తరహాలో ప్యాకేజీ రేట్లను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేము. రీజియనల్‌గా ప్యాకేజీ ధరలు పెరుగుతాయని జెప్పేసి కూడా వారైతే చెప్తున్న తరుణంలో మేబీ ప్రభుత్వం కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో ఏదైనా నిర్ణయం తీసుకునే మధ్య మార్గంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో, దీనికి కొద్దిగా సమయం అయితే పట్టొచ్చు. ఈ నెలాఖరు వరకు కొద్దిగా కష్టమే అని జెప్పేసి అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్. మరి దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ప్రభుత్వం నుంచి వెంటనే వీడియో రూపంలో అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.